కరికాల చోళుడు ధారావాహిక 7వ భాగం. రచన ఎంకే కుమార్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. కరికాలుడు యుద్ధ విద్యల్లో గురువు ఆయనంది వద్దన శిక్షణ తీసుకుంటాడు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. గూఢచారుల ద్వారా వివరాలు సేకరిస్తాడు కరికాలుడు. జనావాసంలోకి వచ్చిన పెద్ద పులిని బంధించి అరణ్యంలో వదిలిపెడతాడు. రాజద్రోహం చేసిన అమర్త్యుడిని బంధిస్తాడు. దేశ సంపద గురి కాబోతోందని తెలుసుకుంటాడు. ఇక కరికాల చోళుడు ధారావాహిక 7వ భాగం వినండి. నదీ తీరంలో గల పట్టణంగా ఉండడంతో అక్కడ ఉదయం మసకతో ప్రారంభమవుతుంది. సాయంత్రం నది కావేరి అలలు పొంగి పొరలుతూ రాజధానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవి కాలంలో ఇక్కడ మంట వేసినట్లు వేడిగా ఉంటుంది. అయితే కోటకు సమీపంలోని తోటల కారణంగా మధురమైన చల్లగాలి వీస్తూ ఉంటుంది. చెట్ల మధ్య కోయిలల కూతలతో కోట పరిసరాలు మధురంగా మారుతాయి. వర్షాకాలంలో ఆకాశం నల్లగా మారి ఉరుములు మెరుపులతో భయానక దృశ్యాలను సృష్టిస్తుంది. మట్టి సువాసన ప్రతి వీధిలో నిండిపోతుంది. రాజకోటపైకి వర్షపు చినుకులు తాకి బురుజలపై నీటి ధారలు ఉరకలేస్తాయి. ఇక శరదృతువులో ఉరయ్యూర్ నిజమైన వైభవాన్ని చూస్తుంది. పరిపక్వమైన పంటలు, వాణిజ్య రథాలు, దక్షిణ సముద్రపు కోనసీమల నుండి వచ్చే నౌకలు ఇవన్నీ రాజధానిని ఉల్లాసభరితంగా ఉంచుతాయి. ఉరయ్యూర్ అంటే ఒక చరిత్ర, ఒక జీవితం, ఒక సంస్కృతి. కావేరీ నది ప్రవాహం రాత్రి మౌనాన్ని మరింత లోతుగా మార్చింది. ఉరయ్యూర్ కోటలోని ప్రహరీ గోడలపై నిశ్శబ్దం రచ్చగా పరుచుకుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక కనిపించని చలనం ఉంది. రాజభవనం లోపల యువరాజు కరికాల తన గురువు చెప్పిన విషయాలు మనసులో తిరగేస్తూ నడుస్తున్నాడు. రాజ్యం పరిరక్షణలో ధనం, దండం రెండూ సమంగా ఉండాలని గురువు అన్నారు. కానీ మంత్రివర్గంలో అసంతృప్తి పెరుగుతోందన్న వార్తలు అతన్ని ఆలోచింపజేశాయి. ఈ ఆలోచనల మధ్య తనకు అనుభూతి కలిగింది. ఎవరో తనను గమనిస్తున్నట్లు ఉంది. అతను ఆగి వెనక్కి తిరిగి చూశాడు. గోధూళి వెలుతురులో ఒక నీడ కొండ చిలవలా కదులుతున్నట్లు అనిపించింది. యువరాజా! కరికాల వెంటనే మెలికి తిరిగాడు. తన ముందే భద్రతా వలయంలోంచి బయటకు వచ్చిన వ్యక్తి పరంజ్యోతి. పరంజ్యోతి ఒక నమ్మకస్తుడే కాదు, చోళ సామ్రాజ్యంలో విశ్వసనీయ గూఢచారి. అతని స్పష్టమైన కళ్ళు రాజ్యంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించే అగ్ని నిలయం. కరికాల గంభీరంగా, పరంజ్యోతి, రాత్రివేళ నా వద్దకు రావడానికి కారణం ఖచ్చితంగా ప్రాముఖ్యత కలిగిందే అయి ఉండాలి. పరంజ్యోతి తల ఉంచి, యువరాజా, రాజ్యంలో నమ్మక ద్రోహం చిగురిస్తున్నట్లు ఉంది. కొన్ని రోజులుగా నేను గమనిస్తున్న విషయాలను మీకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. కరికాల: మాట మీద సంకోచించుకు. ఏం గమనించావు? పరంజ్యోతి వినయంగా: చంద్రుడు మబ్బుల వెనక దాగినట్లు మన శత్రువులు గోడల వెనక కుట్రలు చేస్తున్నారు. కొన్ని రాత్రులుగా రాజభవనం వెనుక ద్వారాల వద్ద అనుమానాస్పదమైన సమావేశాలు జరుగుతున్నాయి. ఎవరో మన రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. కరికాల ఆశ్చర్యంగా: ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తున్నారా? పరంజ్యోతి వంగి, నిశ్చయంగా యువరాజా. అయితే వారు ఎవరు, ఏం కుట్ర చేస్తున్నారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ వారి తీరును చూస్తూ ఉంటే చాలా కాలంగా సుముఖంగా ఉన్న కొందరు అధికారులు ఇప్పుడు రహస్యంగా భిన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కరికాల నిశ్చితంగా: ఈ కుట్ర రాజభవనానికే పరిమితమా, లేక మంత్రివర్గంలో ఎవరైనా? పరంజ్యోతి: రాజభవనం లోపల మాత్రమే కాదు, రాజ్యవ్యాప్తంగా కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సైనిక దళాల్లో కూడా కొన్ని అనుమానాస్పద కదలికలు గమనించాను. కరికాల దృఢంగా: ఈ రాజ్యం నా తండ్రి ఆధ్వర్యంలో బలంగా నిలబడింది. నేను దాన్ని పరిరక్షించాలి. ఈ కుట్రలను నిర్మూలించాలి. పరంజ్యోతి: అందుకే మీ ముందుకు వచ్చాను. యువరాజా, మనం ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలి. ముందుగా వారి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. కరికాల:
నీపై నాకున్న విశ్వాసం వృధా చేయవద్దు పరంజ్యోతి. వీరి కుట్రలను పూర్తి వివరాలతో గమనించు. వీరు ఎవరిని నాకు తెలియపరచు. పరంజ్యోతి తల వంచి నమస్కరించి వెనక్కి మళ్ళాడు. అతని నీడ మళ్ళీ రాత్రి చీకటిలో కలిసిపోయింది. కరికాల ఆకాశాన్ని చూశాడు. నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, కానీ భూమిపై నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. ఈ క్షణం నుండి కరికాల ఓ యువరాజుగా మాత్రమే కాకుండా రాజకీయ క్రీడలో ఓ వ్యూహవేత్తగా మారబోతున్నాడు. నిశ్శబ్దంగా చీకటి రాజధానిపై వాలుతోంది. కావేరీ నది ఒడ్డున తేమగా గాలితో పాటు మబ్బుల కింద చంద్రుడు మెరిసిపోతున్నాడు. రాజప్రాసాదం గోడలపై పొడుగైన నీడలు విరజమ్ముతున్నాడు. రాజప్రాసాదం వెలుపల ఉన్న కందకాలు, రహస్య మార్గాలు చీకటిలో కలిసిపోయాయి. కానీ ఆ చీకటిలోనే ఎవరో వెతుకుతున్నారు, వినిపించకుండా గమనిస్తున్నారు. పరంజ్యోతి చోళ సామ్రాజ్యంలో ఒక నమ్మకస్తుడు, విశ్వసనీయ గూఢచారి. అతనికి తెలిసిన విషయాలు సామాన్యులకు తెలియవు. ప్రభుత్వ వ్యవస్థలో, రాజదర్బారులో, సైన్యంలో కదలికలు అతని కళ్ళను తప్పించుకోలేవు. పరంజ్యోతి తనకున్న వేగుల ద్వారా మొత్తానికి సమాచారం రాబట్టాడు. అతి కీలకమైన సమాచారం ఇప్పుడు అతని వద్ద ఉంది. చోళుల కాలంలో వేగులు, గూఢచారులు వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించేవారు. వేగులు ప్రధానంగా సందేశాలను చేరవేసే బాధ్యతను నిర్వర్తించేవారు. అయితే కొందరు రహస్య సమాచారాన్ని కూడా తగిన సంకేతాల ద్వారా అందించేవారు. గూఢచారులు సమాచార సేకరణ కోసం ప్రజల్లో కలిసిపోయేవారు. ముఖ్యంగా మద్యం మందిరాల్లో, విందు వేడుకల్లో, తాగుబోతుల మధ్య ఊహించని చర్చల ద్వారా కీలకమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. అలాగే ప్రలోభాల ద్వారా కూడా గూఢచారులు తమ లక్ష్యాలను సాధించేవారు. ముఖ్యమైన సేవకులు, సైనికులు కోటలోని పనివారికి డబ్బు, బహుమతులు ఇచ్చి రహస్య సమాచారాన్ని పొందేవారు. అంతేకాక బజార్లు, యాత్రాస్థలాలు, వధూశాలలు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గూఢచారులు ప్రజల మధ్య కలిసిపోయి సామాన్య సంభాషణల ద్వారా రాజకీయ, సైనిక అంశాలను సేకరించేవారు. కొన్నిసార్లు మహిళా గూఢచారులను కూడా వినియోగించేవారు. వీరు రాజ్య అంతఃపురాల్లో, వినోద కేంద్రాల్లో చేరి కీలక సమాచారం అందించేవారు. ఈ విధంగా వేగులు, గూఢచారుల రహస్య సమాచారాన్ని సమీకరించి తమ రాజుకు చేరవేయడం ద్వారా రాజ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించేవారు. కరికాలుడు ఈ వ్యవస్థను చాలా గట్టి నియమాలతో వ్యూహాత్మకంగా నిర్వహించేవాడు. ఈ రాత్రి పరంజ్యోతి సాధారణంగా చేసే గమనిక కంటే గంభీరంగా ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న తామ్ర పత్రం ఉంది. అది రహస్య సందేశం. పరంజ్యోతి మనస్సులో, ఇది నిజమేనా? మన రాజ్యాన్ని లోపలి వాళ్లే ఛిద్రం పెడుతున్నారా? పరంజ్యోతి వేగంగా కానీ జాగ్రత్తగా రాజభవనం వెలుపలికి ప్రవేశించాడు. అతనికి తెలుసు, ఈ సమాచారం యువరాజు కరికాలకి చేరాల్సిందే. రాజభవనం లోపల కరికాల తన వ్యక్తిగత భద్రతా సేనాధిపతితో మాట్లాడుతున్నాడు. అతను దుర్గ ప్రవేశం, కోట రహస్య మార్గాలపై ఓ అధ్యయనం చేస్తున్నాడు. అప్పుడే పరంజ్యోతి ప్రవేశించాడు. కరికాల, పరంజ్యోతి, ఈ రాత్రి ఇంత త్వరగా ఎందుకు వచ్చావు? ఏ వార్త తెచ్చావు? పరంజ్యోతి కిందికి తల ఉంచుతూ, యువరాజా, మన రాజ్యానికి వ్యతిరేకంగా ఓ గుప్త యంత్రాంగం నడుస్తోంది. ఈ వివరాలు మీకు తెలియాల్సిందే. కరికాల, ఏం గమనించావు? పరంజ్యోతి, రాజ్యంలోని కొందరు వ్యక్తులు రాజ్యానికి వ్యతిరేకంగా విదేశీ శత్రువులతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. నేను వారిని గమనించాను. కొంతమంది పాండ్యులతో రహస్యంగా సమావేశమవుతున్నారు. మరికొందరు చేర రాజ్యం నుండి వచ్చిన గూఢచారులతో సంబంధం కలిగించారు. కరికాల ఆశ్చర్యంగా, పాండ్యులు, చేర రాజ్యం, ఇది ఎంత ప్రమాదకరమైన విషయం! వారు ఏం చేస్తున్నారని అనుకుంటున్నావు? పరంజ్యోతి, మన రాజభవనంలో ఉన్న కొందరు మంత్రులు, సైనికాధికారులు మన భద్రతను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నేను మరింత సమాచారం సేకరించాలి. కరికాల, నీ మీద నాకెప్పుడు నమ్మకమే. కానీ ఒకటి గుర్తుంచుకో, మన శత్రువు ఎక్కడి నుంచైనా నన్ను నిర్వహించడానికి ప్రయత్నించవచ్చు. నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పరంజ్యోతి తల వంచి, ధన్యవాదాలు యువరాజా, నేను మరింత పరిశోధన చేస్తాను. కరికాల ఆలోచిస్తూ, ఇది చాలా ప్రమాదకరం. ఈ కుట్రలు సామాన్యమైనవి కావు. నేను తక్షణమే చర్యలు తీసుకోవాలి.
అతను వెంటనే తన నమ్మకస్తులైన సేనాధిపతులను పిలిపించాడు. కరికాల, ఇది గంభీరమైన సమస్య. మన కోటలో ఉన్న కొందరు మన సైన్యాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలి. సేనాధిపతి, యువరాజా, మనం తొందరపడి ఎవరిని ఎదుర్కోవద్దు. ముందుగా వ్యూహరచన చేయాలి. కరికాల, అవును, మనకు పూర్తి సమాచారం తెలిసిన తర్వాతనే కొందరిని పిలిపించి ప్రశ్నించాలి. మన రాజ్యం ఈ కుట్రదారులకు బలవకూడదు. నిశ్శబ్దంగా చీకటి రాజధానిపై పరుచుకుంది. కావేరి నది ఒడ్డున గాలిలో తేమగా వాసన. దూరంగా కొన్ని మంటలు తలుపున మెరిసిపోతున్నాయి. అయితే రాజభవనం గుండా ఒక నీడ వేగంగా కదులుతోంది. పరంజ్యోతి రాజభవనం వెనుక భాగంలో ఉన్న ఒక రహస్య గది వద్ద ఆగాడు. అక్కడ 2 నీడలు కనిపిస్తున్నాయి. వారిలో ఒకరు రాజ్యసభలో ఉన్న ఓ మంత్రి. మంత్రి తీవ్ర స్వరంలో, ఈ యుక్తి విజయవంతమైతే చోళరాజ్యానికి త్వరలోనే ముగింపు. మన మిత్రులు సిద్ధంగా ఉన్నారు. రహస్య వ్యక్తి, కానీ యువరాజు కరికాల చాలా తెలివైనవాడు. అతను ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే స్పందిస్తాడు. మంత్రి, అందుకే అతన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. పరంజ్యోతి గుండెల్లో ఉలిక్కి పడ్డాడు. ఇది కేవలం రాజ్యంపై కుట్ర మాత్రమే కాదు, యువరాజుపై ప్రత్యక్షంగా చేయబోయే దాడి. కరికాల తన ఖడ్గాన్ని తీర్చిదిద్దుతున్నాడు. అతనికి వ్యూహాలు రాజధర్మం నేర్పినప్పటికీ ఈ రోజుల్లో రాజప్రసాదంలో ఓ భిన్నమైన అలజడి అతని మనసుకు తెలియకుండానే పాకుతోంది. ఈ సమయంలో పరంజ్యోతి ప్రవేశించాడు. పరంజ్యోతి ఆవేశంగా, యువరాజా, భయంకరమైన విషయం తెలుసుకున్నాను. మీ ప్రాణాలకు ముప్పు ఉందని నాకు స్పష్టంగా తెలిసింది. కరికాల ఆశ్చర్యంగా, ఏమిటి? ఎవరు అలా చేస్తున్నారో తెలియాలి. వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పరంజ్యోతి, మిమ్మల్ని మాత్రమే కాదు, రాజ్యాన్ని కూడా హస్తగతం చేసుకోవాలనే కుట్ర ఇది. పాండ్యులతో మంత్రివర్గంలోని కొందరు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వారిలో ముఖ్యంగా పరంజ్యోతి ఒక్క క్షణం ఆగి వెనక్కి చూశాడు. గది వెలుపల ఎవరైనా విన్నారా అన్న సందేహం అతనికి కలిగింది. ఇంకా ఉంది. కరికాల చోళుడు ధారావాహిక 8వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెరువుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.